నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండపై పేలుడు పదార్థాలు కలకలం రేపుతున్నాయి. కొండపై ఉన్న ఒకప్పటి రాజుల కాలం నాటి కోటల్లో పేలుడు పదార్థాలైన జిలిటిన్ స్టిక్స్ ను కొందరు పర్యాటకులు కొండపై గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొండపై నుంచి కొన్ని పేలుడు పదార్థాల ఫోటోలు, వీడియోలను పర్యాటకులు, స్థానికులు అలాగే స్నేహితులు పోలీసులకు షేర్ చేశారు. దీంతో పేలుడు పదార్థాల గుట్టు బయటపడింది. అత్యంత పేలుడు స్వభావం కలిగిన జిలిటిన్ స్టిక్స్ కొండపై కనిపించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రానికి దాదాపు 110 కిలోమీటర్ల దూరం, సముద్ర మట్టానికి 6500 మీటర్ల ఎత్తులో ఉన్న ఉదయగిరి ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు, చోళులు, పల్లవులు, నవాబులు ఆ గిరిని రాజధానిగా చేసుకుని సువిశాల సామ్రాజ్యాన్ని ఏలినట్టుగా అక్కడ కొండపై అనేక చారిత్రక విశేషాలు కూడా ఉన్నాయి. అయితే రాజులు నడియాడిన గడ్డ కావడంతో నిధులు, నిక్షేపాలు ఉన్నాయన్న చారిత్రక ఆధారాల నేపథ్యంలో కొండపై కొన్నేళ్లుగా నిధుల కోసం యథేచ్ఛగా గుప్త నిధుల ముఠాలు అక్రమంగా తవ్వకాలు జరుపుతూ ఉన్నాయి. గుప్త నిధుల ముఠానే కొండపై గుప్త నిధుల తవ్వకాల కోసం ఈ జిలిటిన్ స్టిక్స్ కొండపై తీసుకెళ్లినట్లుగా స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నరసింహారావు మరింత సమాచారం అందిస్తారు. నరసింహారావు, అంటే చారిత్రకమైన కట్టడాల దగ్గర ఇట్లా నిధులు ఉన్నాయని అక్కడికి వెళ్లి ఇలాంటి జిలిటిన్ స్టిక్ ని కనిపెట్టారు అని తెలుస్తుంది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం కొందరు పర్యాటకులు ఉదయగిరి దుర్గంపైకి వెళ్లారు. దుర్గంపై అంటే చిన్న టప, పెద్ద టప అని, పెద్ద మసీదు అని రెండు ఉంటాయి. ఒకప్పుడు రాజులు, చాణక్యులు, కృష్ణదేవరాయల కాలం నుంచి చాలా మంది రాజులు ఈ కొండని కేంద్రంగా తీసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని వరకు దీన్ని విస్తరించినటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఉదయగిరి కొండ. అదేకాదు అనేకమైనటువంటి ఔషధాలకు, అలాగే అనేకమైనటువంటి చారిత్రక కట్టడాలకు కూడా ఈ ఉదయగిరి అనేది, గిరి అనేది ఒక నిలవగా ఉంది. అనేక మంది రాజులకి రాజధానిగా ఉన్నందువల్ల అనేక గుహలు, అనేకమైనటువంటి అక్కడ నిధులకి, నిక్షేపాలన్నింటికి దాచినటువంటి కొన్ని వాటన్నింటికి కూడా కొన్ని గదులు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాటిల్లో అనేకమైన సొరంగ మార్గాలు ఉన్నాయి. ఆ సొరంగ మార్గాల్లో చాలా వరకు నిధులు, నిక్షేపాలు, అనేక విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు కూడా ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉంటారు. చాలా మంది కూడా ఇలాంటి గుప్త నిధుల తవ్వకాలప్పుడు కానీ చాలా మందికి కూడా దొరికినాయని కూడా కొందరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కొండను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి వాటన్నింటినీ కొల్లగొట్టేందుకు అనేకమైనటువంటి గుప్త నిధుల ముఠాలు కూడా ఇక్కడ పనిచేస్తుంది. గతంలో 2003లో ఇక్కడ ఇదే టైప్ లో జిలిటిన్ స్టిక్స్ కొన్ని పేలుడు పదార్థాలను బ్లాస్ట్ చేసేందుకు తీసుకొచ్చినటువంటి క్రమంలో కొండ గుహలోకి వెళ్లి అక్కడ బ్లాస్ట్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి, మార్కాపురానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా అక్కడ మృత్యువాత పడ్డారు. దాని సమాచారాన్ని తెలుసుకున్నటువంటి గాయపడినటువంటి వాళ్ళు కొంత సమాచారం తీసుకున్న తర్వాత వాటిని కూడా అప్పుడు పోలీసుల వాళ్ళ యొక్క దాంతో మొత్తం కూడా అతను బయటకు తీసుకురావడం కూడా జరిగింది. తాజాగా నిన్న ఇలాంటి జిలిటిన్ స్టిక్స్ అక్కడ మళ్ళీ కనిపించడంతో ఒక్కసారిగా ఇటు పర్యాటకులు కానీ, ఆ పక్క గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు, కొండ మీదకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి అక్కడే ఉన్నటువంటి కొండ చాలా హైట్ ఉంటుంది. దాదాపు సముద్ర మట్టానికి 6500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ కొండ ఇది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఎత్తుకెళ్ళినటువంటి వాళ్ళు ఆ ఫోటోలు కొన్ని తీసి నేరుగా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దాంతో పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఎస్ఐగా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి వాళ్ళ బృందం రాత్రి పొద్దుపోయినందువల్ల ఇవాళ మొత్తం కొండపైకి వెళ్లేదని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఇక్కడ పేలుడు పదార్థాలను ఉపయోగించేందుకు కూడా ఒక కారణం కూడా ఉంది. ప్రస్తుతం మెట్ట ప్రాంతంలో ఆరాధ్య దేవతగా భావిస్తున్నటువంటి యంగమాంబ తల్లి తిరణాలు జరుగుతున్నాయి. అందరూ కూడా పోలీసులు, అటు కావాలి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ రెవెన్యూ డివిజన్ కానీ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పోలీసు యంత్రాంగం కూడా మొత్తం కూడా తిరణాల్లో కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. బందోబస్తు మీద విఐపీలు వస్తారని. ఆ క్రమంలో ఇక్కడ ఎవరు కూడా జనసంచారం ఉండదు, పోలీసుల యొక్క ఇబ్బంది ఉండదు అనేటటువంటి దీన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఈ బ్లాస్ట్ చేసే దానికి కూడా పథకం వేసినట్టుగా కూడా మనకున్నటువంటి ఒక అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తంగా కూడా ఈ కొండని పూర్తిగా కూడా ధ్వంసం చేసి ఈ గుప్త నిధులను కొల్లగొట్టేదానికి ఈ ముఠా ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ, స్థానికులు కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పగా రైట్ నరసింహులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.